గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు నార్మల్ గా మీ జోడి సత్య ఓకే డాన్స్ చేస్తుంది బాగా చేస్తుంది, ఎందుకంటే మేము చేసిన సూపర్ జోడీలో కూడా విన్నరు. అటువైపు మాత్రం కొరియోగ్రాఫర్ని ఇచ్చారు, నైనికాని సృష్టిని వీళ్ళందరినీ ఇవ్వడం. మీకు అన్ఫేర్ అనిపించలేదా? నువ్వు చేసిన షోలో కూడా సత్య పేరు కొరియోగ్రాఫరే అటు సత్యకి సాగర్ కృష్ణ మాస్టర్. నీకు ఎలా అనిపించింది? అమ్మో అసలు నేను అన్నాను కూడా, పాయింట్ రేస్ చేశాను కూడా ఒక సీజన్. అదే అన్ఫేర్, మీరు కొరియోగ్రాఫర్ తో చేసి ఇది అక్కడ నువ్వు రైజ్ చేయగలిగావు. ఎందుకని? ఇట్స్ రెగ్యులర్ డాన్స్ షో. ఇక్కడ ఏమైపోయిందంటే బీబీ జోడి బిగ్ బాస్ కి వెళ్ళిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. సృష్టి నుండి నేను బిగ్ బాస్ కి వెళ్ళారు. సో నేను కంప్లైంట్ చేయలేదు దాని గురించి. ఆ థాట్ నాకు కూడా వచ్చింది. ఇన్ఫాక్ట్ నేను అడగడం కూడా జరిగింది ఛానల్ వాళ్ళని, అదేంటి మీరు ఇట్లా ఇచ్చారు మాకు. ఇప్పుడు నేను సత్య ఆర్టిస్ట్, మేము ఇద్దరం యాక్టర్స్, డాన్సర్లు. వేరే నైనికా సృష్టి మీరు అన్నట్టు కొరియోగ్రాఫర్లు, మంచి మంచి ప్రొఫెషనల్ డాన్సర్స్ వాళ్ళు. ఆల్రెడీ అమరును మానసు తోపు డాన్సర్, వీళ్ళకి ఇస్తే ఇది ఇంకా డబుల్ తోపు, వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. అదే కాకుండా కొరియోగ్రాఫర్స్ కూడా వాళ్ళకి మంచి కొరియోగ్రాఫర్. గోవింద్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ స్టార్ లో, అండ్ మానస్కి వచ్చేసి మిథును మన సంకేత్. మాకు ఫస్ట్ టైమర్ చర్వరి, అంటే అంతమంది చేసింది కానీ స్టార్ మాలో ఫస్ట్ టైం. సో అదేంటి మీరు ఇలా చేస్తే అన్ఫేర్ కదా అన్నట్టుగా అడిగాను నేను. వాళ్ళు మరి లేదు బ్యాలెన్స్ అవుట్ చేయడానికి అట్లా చేసామని అన్నారు. ఏం బ్యాలెన్స్ అవుట్ కానీ మిగతా జోడీలకి అయితే అది అన్ఫేర్. నాకు తెలిసి మిగతా అందరి జోడీల్లోకి మాదే ఓన్లీ ప్రాపర్ యాక్టర్స్ జోడీ. ఇంకా మీది భాను డాన్సర్, భాను డాన్సర్, బట్ ఓకే ధనరాజ్ యాక్టర్, ధనరాజ్ డాన్సర్ అంటే కూడా నాకు మొన్న తెలుసు. అన్న డాన్సర్ నాకు మొన్న చూసా, నేను షాక్ అయ్యాను. అబ్బా చైతు పాపం. జోడీస్ ఎందుకు విడిపోతున్నారు అట్లా? మన సాయిది అలాగే అయ్యింది, చైతుది అలాగే అయ్యింది, మధ్యలోని భానుది ధనరాజ్ కూడా అలాగే అవుతుంది అనుకున్నారు. నేను మీది కూడా విడిపోద్దు అనుకున్నాను నేను. ఏంటి జోడీలు అసలు? ఏమో మరి ఈ షోకి సరిగా నన్ను తీసుకెళ్ళదు అందుకే. యా పాపం చైతు అయితే కీర్తి ఏదో పర్సనల్ ఇష్యూ వచ్చింది. నైనిపాని మెంటల్ హెల్త్ ఏదో ఇష్యూ చెప్పి వెళ్ళిపోయింటాను. ఇంకెవరున్నారు? అంతే. మేము ఆల్మోస్ట్ విడిపోయి మళ్ళీ కలిసి మాది చిన్న చిన్న గొడవలే అవుతా ఉంటాయిలే. బట్ నేను వెళ్ళిపోతారేమో అనుకున్నాను, అంటే లైక్ ఇన్ని జోడీలు ఉన్నాయి కదా, జోడీలు అయిపోతాయేమో. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నిజంగా మేము షో వదిలేద్దాం అనుకున్నాం. నాకు సత్యకి టైఫాయిడ్ వచ్చింది. అయితే టైఫాయిడ్ లో కూడా డాన్స్ ఆడాల్సిన పరిస్థితి. బట్ ఆ రోజు మాకు జడ్జిమెంట్ సరిగ్గా రాలా. అది ఆ టెలికాస్ట్ ఈ సాటర్డే ఎప్పుడు వస్తుంది అది. సత్యకి ఆ విషయం మీద చాలా కోపం వచ్చింది. చాలా ఇన్హ్యూమన్ గా ఉన్నారు వీళ్ళు, అది ఇది మార్కుల విషయంలో. టైఫాయిడ్ వచ్చిన డాన్స్ చేసాం, హ్యుమానిటీ లేదు, వెళ్ళిపోదాం షో వదిలేసి వెళ్ళిపోదాం చెప్పి చాలా గోల్ చేసింది. ఆ ఒక్క రోజులో దాన్ని ఏం చేశాను తెలుసా? తనకి ఇష్టమైన పాట ఒకటి పెట్టించా సెమీఫైనల్ కి. రామ్ అంటే ఇష్టం కదా, చిన్ని గుండెల పాట ఛానల్ తో ఫైట్ చేసి ఆ పాట పెట్టిస్తే అప్పుడు ఆ పాట కోసం సెమీఫైనల్ ఆడింది. ఆడాం, బాగా డాన్స్ ఆడాం. సో మంచి వర్కౌట్ అయింది అది. దాని నుంచి ఫైనల్స్కి వెళ్ళిపోయాం. బాగానే చేస్తున్నాం జోడీ కోసం. అంటే ఐ థింక్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు నేను డౌన్ ఉన్నాను అనుకో, సత్య వచ్చేది చేస్తుంది. ఇప్పుడు తను డౌన్ ఉన్నప్పుడు నేను హెల్ప్ చేసుకోవాలి. అప్పుడే జోడీ వర్కౌట్ అయ్యేది కదా. నీకు నువ్వే నాకు నేనంటే అది ఇంకా టీం వర్క్ లేకపోతే వర్కౌట్ కాదు ఏదైనా కానీ. ఎప్పుడు కలిసారు మీరు శ్రీసత్య? ఆఫ్టర్ బిగ్ బాస్ సీజన్ మీ డిస్కషన్స్, మీ గొడవలు అన్ని అయిపోయాక ఇప్పుడు? నాకు సత్య బిగ్ బాస్ ముందు నుంచి తెలుసు బ్రో. అవును అది చెప్పారు. నాకు బట్ ఈ సీజన్ గొడవలు అయిపోయిన తర్వాత కలుస్తానే ఉండేవాళ్ళం. ఏదో తన బర్త్డే కలిసా నేను, అప్పుడు పెద్ద బర్త్డే పార్టీ హోస్ట్ చేసింది. కలుస్తానే ఉండేవాళ్ళం అక్కడక్కడ. అంటే గొడవలు అయిపోయి విడిపోయి అనుకున్నారు కదా? విడిపోవడం లేదు, కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. అదే ఆ గ్యాప్ తర్వాత రీసెంట్ బర్త్డే పార్టీ అంటే ఎక్కువ అంజలి కాలంట్లో ఎక్కువ కలుస్తూ ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ తర్వాత అంటున్నావా బీబీ జోడి ముందర అంటున్నా? బీబీ జోడి ముందర అంజలి కాలంట్లో ఎక్కువ కలిసేవాళ్ళం. మాకు ఒక కామన్ గ్యాంగ్ ఉంది, అక్కడక్కడ అలా కలుస్తూ ఉండేవాళ్ళం. ఇంకా డాన్స్ షో వల్ల రెగ్యులర్ గా కలుస్తున్నాం. సో ఆ గ్యాప్ కొంచెం బాగానే ఫీల్ అయింది. ఇప్పుడు కొంచెం ప్రాపర్ ఫ్రెండ్స్ అయ్యాం. అంటే నార్మల్ బీబీ జోడి. అంజలి అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కారణం సత్యానా చందమామనా? అంజలి అక్క
ఆ, ఆ అంజలి అక్కే, వీళ్ళిద్దరు కాదు. అంటే నేను అంజలి అక్కని ఆవిడ ఏదో దేనికో ఈవెంట్కి దేనికో పిలిచారు, మా ఇంటి దగ్గరే ఉంటారు వాళ్ళు. నాకు అంత తెలీదు, సరే వెళ్దాం వద్దా అని చెప్పి వెళ్ళా. ఆవిడ బాగా రిసీవ్ చేసుకుంది, మంచి మాట్లాడింది, చాలా పాజిటివ్స్ అంతా చెప్పింది ఆవిడ. అన్ని అయ్యాక న్యూ ఇయర్ రోజు అనుకుంటా, షీ వాజ్ ద ఓన్లీ పర్సన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ కాల్డ్ అండ్ విష్డ్ మీ. నేను చాలా ఎమోషనల్ అయ్యారే, ఒక మనిషి నన్ను గుర్తుపెట్టుకుని న్యూ ఇయర్ విష్ చేసింది, అది కూడా 12ంటికి అని చెప్పి నేను ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్, చాలా మంచిగా అనిపించింది. సో అప్పటి నుంచి నేను ఐ ట్రావెల్ విత్ వాళ్ళతో, వాళ్ళకి ఒక తమ్ముళ్ళ వాళ్ళ ఇంట్లో. తర్వాత చందమామ కనెక్ట్ అయింది. సత్య గ్యాప్ లో వచ్చేది కాదు, మధ్యలో అంత రెగ్యులర్ గా రాదు, అప్పుడప్పుడు తను ట్రావెల్ అయినా చేస్తూ ఉంటది కదా, తెలుసు. దానికి కొన్ని సీజన్స్ ఉంటాయి, ఆ సీజన్స్ ఎవరిని కలవదు. అది వేరే గ్రూప్. సో ఆ సీజన్ లో నేను అక్క క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత తను కూడా చాలా మేము అలా కలవడం. సీరియల్ విషయంలోకి వస్తే, ఫస్ట్ సీరియల్ కదా, ఫస్ట్ సీరియల్. ఎందుకు ఒప్పుకున్నావు బ్రో? యాక్చువల్లీ అది ఎందుకు ఒప్పుకున్నావు చెప్తున్నా, ఇంకా కొంచెం అడుగుతా. నన్ను అంతకుముందు చాలా సీరియల్స్ అడిగారు, ఆల్మోస్ట్ ఒక 6-7 టాప్ సీరియల్స్, అవి మామూలు సీరియల్ కాదు, చాలా హిట్ సీరియల్ అవి. అంటే నేను తర్వాత హిట్ అయ్యాయి, అప్పుడు నేను చేయాలనుకోలే, మూవీస్ ఆ గోల్లో ఉండేవాడు, మూవీస్ చేయాలి అది ఇది అని చెప్పి. బాబు బుల్షిట్ గా కుషితతో చేశాక అదంతా సరిగా రిసెప్షన్ వెళ్ళా, అంటే ఎంత ప్రమోట్ చేసినా గానీ దానికి సరిగా రిలీజ్ దొరకలేదు, రిలీజ్ పార్ట్నర్ అంతా చాలా పెంట అయింది. దాని తర్వాత నేను కొంతమంది నా డైరెక్టర్ ఫ్రెండ్స్ ఇలా ప్రాజెక్ట్స్ పిచ్ చేయడం, ప్రొడక్షన్ హౌసెస్ కి, ఓటీటీస్ కి చాలా ట్రై చేసాం. ఒక మంచి సంస్థతో అసోసియేట్ అయ్యి ఆ ప్రొడక్షన్ హౌస్ లో 2 స్క్రిప్ట్లు ఓకే అయ్యి, బట్ ఓటీటీలో ఆగిపోయి, ఓటీటీలో అప్రూవల్స్ దొరక 6-8 months చాలా సఫర్ అయ్యాం. ఆ టైంలో ఇది వచ్చింది సీరియల్, అండ్ నేను జాబ్ కూడా మానేసే స్టేజ్ లో ఉన్నా. నేను తెలుసు కదా జాబ్ చేసాడు, మానేసా జాబ్, ఇంకా ఫైనల్స్ నాకు ఇంకా వర్కౌట్ కావట్లేదు జాబ్, ఇది అంతా. సరే కరెక్ట్ గా అదే టైం సీరియల్ వచ్చింది. నేను చాలా మంది చెప్తారు కదా సీరియల్ ఎందుకు చేయబాక అంటారు కదా, రోల్ తెలుసుకున్నా. రోల్ చాలా అగ్రెసివ్ రోల్, జనరల్ గా మేల్ లీడ్స్ కి అంత అగ్రెసివ్ రోల్స్ ఇవ్వరు. లైన్ ప్లాట్ కానీ అంత బాగుండింది. నా డౌట్స్ నాకు ఉండే, కరెక్ట్ ఎలా ఉంటుందో లేదో. పైలట్ వర్కౌట్ అయితే చేద్దాం, లేకపోతే వద్దాం. పైలట్ చాలా బాగా షూట్ చేశారు, చాలా సినిమాటిక్ గా షూట్ చేశారు, ఫైట్లు గీట్లు అన్ని పెట్టి. ఇంకా నేను బాగుందని చెప్పి కంటిన్యూ అయిపోయా. అంటే నాకేమనిపించిందంటే, ఏ ప్లాట్ఫామ్ అయితే ఏంటి, ఫస్ట్ మనం నాన్ ఇండస్ట్రీ కిడ్స్ కి రీచ్ ఇంపార్టెంట్, ఆడియన్స్ దగ్గర అవడం. అంటే నాకు బిగ్ బాస్ దగ్గర అయ్యా, కొన్ని షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ ఏవో చేసా కానీ అంత రీచ్ లేదు నాకు. టీవీ సీరియల్ కు ఉన్నంత రీచ్ లేదు. అంతేనా? టీవీ సీరియల్ ఈజ్ అన్ అమేజింగ్ రీచ్ బ్రో, నాకు తెలియదు అంత రీచ్ ఉంటుందని. అంటే అది ఒక రకంగా ప్లస్, ఒక రకంగా మైనస్. ఇండస్ట్రీలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఇడు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయాడు, ఎక్కువ మంది కనిపించాడు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అదేంటో నాకు ఓల్డ్ టైమర్స్ కనిపిస్తుంది, పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి. కానీ మీడియం చిన్న సినిమా వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి రీచ్ ఇంపార్టెంట్. మన ఫేస్ రిజిస్టర్డ్ అనుకో, అమర్దో, మానస్ అట్లాగా, అరే వీడు తెలుసు అని చెప్పి సినిమా థియేటర్ కి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, ఒక 25% స్కోప్ ఉంటుంది. ఒక అసోసియేట్ ఆల్రెడీ కొత్త ఫేస్ కిను ఆల్రెడీ రిజిస్టర్డ్ ఫేస్ కి ఉండే అడ్వాంటేజ్ కదా అది. అట్లీస్ట్ ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది అది, సినిమా కాకపోయినా, థియేటర్ కాకపోయినా ఓటీటీ కన్నా హెల్ప్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుని నేను ఇంకా కొంతమంది ఇండస్ట్రీ ఫ్రెండ్స్ని అడిగి, సరే జాబ్ మానేస్తున్నాను, నాకు మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా అని చెప్పి, ఇది 10 రోజులు నెలకి, మిగతా 20 రోజులు ఖాళీయే. ఇది 20 రోజులు మూవీ ట్రయల్స్ లేకపోతే వెబ్ సిరీస్ లో ఇంకోటి ఏమైనా చేసుకోవచ్చు అన్న పాయింట్ లో అలా ఒప్పుకోవడం జరిగింది. బట్ ఇట్ వాస్ గుడ్ డెసిషన్ అనిపించింది, ఎందుకంటే చాలా మంచి రీచ్ వచ్చింది, జనాలు అందరికి తెలుసా. మై ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళంతా. సో ఆ వచ్చిన రీచ్ కి ఐమ్ వెరీ హ్యాపీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి, నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.